హలో మై డియర్ అమ్గోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. అండ్ మీలో చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. మన యొక్క లక్ష్య ఏపీ వెబ్సైట్ బ్యాచ్ని యాక్సెస్ చేయడం ఎలాగా, వాటిలో క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలాగా, ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ అనేది నీకు ఈ ఒక్క వీడియో చూస్తే కనుక మస్త్ ఈజీగా క్లియర్ అయిపోద్ది నాన్న. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో మనం మన ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసేసి, సో హియర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై ప్లే స్టోర్ యాప్ నాన్న. ఇలాగ మనం ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసేసి ఇందులో మనం ఫిజిక్స్ వాలా, సో చూడండి మనం ఇలాగ ఫిజిక్స్ వాలా అని సెర్చ్ చేయగానే మీకు మన పీడబ్ల్యూ యాప్ అనేది వచ్చేస్తుంది నాన్న. సో మీరు ఇలాగ పీడబ్ల్యూ యాప్ మీద ఇన్స్టాల్ అని కొట్టేసి, సో యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్. సో డౌన్లోడింగ్ అనేది ప్రాసెసింగ్లో ఉంది మనకు. సో మీకు కూడా ఇలానే వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది పీడబ్ల్యూది. సో యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్? సో యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. మీకు ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సింపుల్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు యాప్ అయితే డౌన్లోడింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇన్స్టాలింగ్ అయిపోతుంది. సో నేనైతే యాప్ ఓపెన్ చేసేసాను. సో యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే నాకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. నేను ర్యాండమ్గా నా మొబైల్ నెంబర్ 1234567890 అనుకోండి. ఇలా నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత నన్ను ఒక ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఓటీపీ ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి నాన్న. సో మీరు ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. సో ఓన్లీ దిస్ టైమ్ అని కొట్టేసి, సో వెంటనే నోటిఫికేషన్స్, మేము పంపించే నోటిఫికేషన్స్ మీకు రావాలి కాబట్టి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసేసుకొని ఇక్కడ ఇప్పుడు మనం మన యొక్క బ్యాచ్ నేమ్ని సెర్చ్ చేయాలి. సో మన బ్యాచ్ వచ్చేసరికి లక్ష్య, చూడండి లక్ష్య ఏపీ ఈఏపీ సెట్. సో ఇలా మనం సెర్చ్ చేయగానే మనకు ఇలాగా ఒకసారి సెర్చ్ చేసేసి వదిలేయండి. సో ఇఫ్ యూ కెన్ సెర్చ్ దిస్, చూడండి. సో మనం ఇక్కడ ఇలాగా సెర్చ్ చేసేగానే మనకు మన బ్యాచ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో కనిపిస్తుంది కదా మీకు కింద బ్యాచ్ నేమ్స్లో లక్ష్య ఏపీ వెబ్సైట్ 2027. దిస్ ఇస్ ద బ్యాచ్ నేమ్ మై డియర్. సో లక్ష్య ఏపీ వెబ్సైట్ అని సెర్చ్ చేయగానే మీకు ఇలాగా కనిపించేస్తుంది. ఇక్కడ లక్ష్య ఏపీ వెబ్సైట్ 2027 ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ అని ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బై నౌ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనం ఇప్పుడు పేమెంట్ చేయాలన్నమాట. సో బై నౌ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ప్రొసీడ్ టు బై అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు బై కంటే ముందు అప్లై కూపన్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకోసం మేము తీసుకొచ్చిందే ఈ సమ్మర్ 300 కూపన్ నాన్న. సో ఇక్కడ మనం అప్లై కూపన్ దగ్గర మనం ఏం చేయాలి అంటే, చూడండి దీని మీద క్లిక్ చేసేసి కూపన్ కోడ్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూపన్ కోడ్ వచ్చేసరికి మనకు సార్ సమ్మర్ 300. సో చూడండి అన్న, సమ్మర్ 300 అని క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై అని కొట్టండి. సో కూపన్ కోడ్ అప్లై అయిపోతుంది, మనకు 300 రూపీస్ ఆఫ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం మన యొక్క లక్ష్య ఏపీ వెబ్సైట్ 2027 బ్యాచ్కి అయితే ఎన్రోల్ అయిపోవచ్చు. సో ఎన్రోల్ అయిపోయిన తర్వాత క్లాసెస్ ఎలా యాక్సెస్ చేయాలని చూద్దాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, ప్రొసీడ్ టు బై మీద క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేశాక మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది, ఫోన్పేనా, గూగుల్ పేనా, యూపీఐయా. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకోవచ్చు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. సో ఇలాగా మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు నాన్న. ఇక్కడ మనం ఇలా ఎన్రోల్ అయిపోయిన తర్వాత మనకు మన బ్యాచ్ అనేది ఇక్కడ కనిపించేస్తుంది అన్న. పైన డ్రాప్ డౌన్ కనిపించేస్తుందిగా మీకు. ఈ డ్రాప్ డౌన్ లో చూడండి ఇక్కడ మనకు బ్యాచ్ అనేది కనిపిస్తుంది, లక్ష్య ఏపీ 2027 ఇంటర్ సెకండ్ ఇయర్. ఇది మన బ్యాచ్. ఆల్రెడీ మనం ఎన్రోల్ అయిపోయాం. దీని మీద ఇలా క్లిక్ చేసేసి మీరు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆల్ క్లాసెస్కి వెళ్ళిపోతే, సో ఆల్ క్లాసెస్లో చూడండి మనకి ఏ క్లాసెస్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అన్ని క్లాసెస్ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ అదేవిధంగా పక్కనే రీసోర్సెస్ చూసుకున్నట్లయితే మనం ప్రొవైడ్ చేసే రీసోర్సెస్ రా. సో బ్యాచ్కి సంబంధించినటువంటి డెమో వీడియోస్, లెక్చర్ ప్లానర్స్ చూడండి సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ చూడండి, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అన్నిటికీ సంబంధించినటువంటి లెక్చర్ ప్లానర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత క్లాసెస్ షెడ్యూల్ అనేది కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ ప్లానరు, వీక్లీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆ టెస్ట్ సిలబస్ ఏంటి, టెస్ట్ పేపర్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఈ విధంగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మళ్ళీ మన ఆల్ క్లాసెస్ వచ్చేస్తే ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. మనది మ్యాథ్స్ కాబట్టి ఒకసారి మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ చూసేద్దాం నాన్న. మ్యాథ్స్ సబ్జెక్ట్ చూసుకుంటే ఇప్పటిదాకా మనం స్టార్ట్ చేసినవి అంటే కంప్లీట్ చేసినవి 2 చాప్టర్స్, ఇది గోయింగ్ ఆన్. ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ చేసాము, ఇక్కడ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నడుస్తుంది. సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అనేది మీకు ఇందులో యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ అయిపోయినాయి కదా. సో ఏదైనా ఒక చాప్టర్ చూసేసుకోండి మీరు.
సో ఇక్కడ మీకు మన యొక్క క్లాసెస్ కనిపిస్తాయి, దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది మీకు ఇక్కడ కనిపించేస్తుందన్న. దీని మీద క్లిక్ చేసి మీరు నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి క్విజ్ DPP3. సో DPP3 అనేది మీకు ఒక క్విజ్ ఫార్మాట్లో ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ మనకు. సో డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు క్విజ్ ఫార్మాట్లో అటెండ్ చేయొచ్చు. అదే DPP మీకు ఇక్కడ PDF ఫార్మాట్లోనే పెట్టడం జరిగింది నాన్న. కాబట్టి మర్చిపోకుండా వీటిని చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి మీరు. సో ఈ విధంగా మీకు మ్యాథ్స్ ఒకటే కాకుండా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఫీచర్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి వీటన్నిటిని జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను. సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ అయిపోయి ఉంటాయి, మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్స్ ఉండవు, క్లారిటీ అనేది ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మనం ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి చూడండి అన్న, టెస్ట్ ఆల్ టెస్ట్ అనే ఫీచర్స్ ఉంటాయి. సో ఇది మనకు ఆల్రెడీ టెస్ట్ ఒకటి అయిపోయింది, టెస్ట్ 01. ఆల్ టెస్ట్ చూస్తే ఇప్పుడు దాకా అయిన టెస్టులన్నీ వస్తాయి. సో టెస్ట్ ఒకటే అయిపోయింది కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు ఇందులో మై డౌట్స్ అనే సెక్షన్ ఉంది కదా నాన్న, దీంట్లో మీరు క్లిక్ చేసేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మీ డౌట్స్ అన్ని కూడా మాతోని క్లియర్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి ఇక్కడ మీకు. సబ్జెక్ట్ వైజ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే అందులో నుంచి మీరు రేస్ చేసిన డౌట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయి. వాటికి మేము ప్రొవైడ్ చేసిన రిజల్యూషన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి అబ్బా. సో కాబట్టి ఇవి మన యొక్క ఫీచర్స్ నాన్న. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ పై. సో ఈ పై వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ పోల్స్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ పై లెన్స్ నాన్న. మనకి ఇక పై. సో ఇది మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. ఒకసారి దీని గురించి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో మై డియర్ అమిగోస్, ఇవి మన యొక్క లక్ష AP EPSET 2027 బ్యాచ్లో ఉన్నటువంటి ఫీచర్స్ నాన్న. సో తొందరగా ఈ సమ్మర్ 300 అనే కూపన్ యూజ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాచ్లో అయితే ఎన్రోల్ అయిపోయింది. క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మీరు చూసారు కదా. 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి, 3rd చాప్టర్ ఈజ్ రన్నింగ్. ఇంకా లేట్ చేస్తే మీ గోల్ ఏదైతే ఉందో ఎంసెట్లో సీటు కొట్టాలని, ఆ గోల్కి మీరు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నట్లే. సో మర్చిపోకుండా చెప్పినట్టుగా వినేసి క్లాసెస్ పక్కగా ఫాలో అయిపోయింది, మంచి ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. సో కూపన్ వచ్చేసరికి సమ్మర్ 300. మర్చిపోకుండా ఈ కూపన్ అయితే వాడేయండి, మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ ఉంటుంది ఈ బ్యాచ్ అయితే. సో బ్యాచ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. కూపన్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేశాను. సో తొందరగా వెళ్ళి బ్యాచ్లో ఎన్రోల్ అయిపోండి. మరి లైవ్ క్లాసెస్లో కలుద్దాం నాన్న. అంటిల్ దట్ టైం టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.